హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. బ్రేక్ఫాస్ట్ కింద కానీ స్నాక్స్ కింద కానీ పొటాటో అలాగే గోధుమ పిండితో ఈ విధంగా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. సింపుల్గా ఎలా చేశానో అక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఒక మిక్సీ గిన్నెని తీసుకున్నాను. ఈ మిక్సీ గిన్నెలోకి పాలకూరను అయితే వేసుకోవాలి. అదేవిధంగా ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ఐస్ క్యూబ్ని కూడా వేసుకొని వీటి మొత్తాన్ని ఇప్పుడు మనం మిక్సీకి అయితే పట్టుకోవాలన్నమాట. ఈ పాలకూరని చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. ఈ మిక్సీ పట్టుకున్న పాలకూర జ్యూస్ని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక 1 కప్ వరకు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకుని మొత్తంగా అయితే కలుపుకోవాలి. మనం చపాతీ ముద్ద ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా మనం ఈ పిండిని అయితే ఈ పాలకూర జ్యూస్లో వేసుకొని కలుపుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసేయండి. ఈ విధంగా చపాతీ పిండి ముద్దలా కలుపుకున్నాక దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అయితే చూస్తారు కదా, ఈ విధంగా కలిపేశాను. ఇప్పుడు దీన్ని అయితే ఒక 10 మినిట్స్ అయితే పక్కన ఉంచుకోవాలి. ఈలోగా మనం ఆలు మసాలాని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఈ విధంగా ఒక ఆలుని తీసుకుని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న ఆలుని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ స్మాష్ చేసుకున్న ఆలులోకి చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్ని అయితే వేసుకోవాలి. అదేవిధంగా పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక 1 స్పూన్ వరకు సాల్ట్, ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పౌడర్, 1/2 స్పూన్ వరకు జీరా పౌడర్, ఒక 1 స్పూన్ వరకు కారం, అదేవిధంగా ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని ఆలు మసాలాను అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ కింద స్నాక్స్ కింద అయితే ప్రిపేర్ చేసేసుకోండి. ఈ విధంగా ఆలు మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. దీన్ని పక్కన పెట్టేసుకుందాం అనమాట. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పిండి ముద్దనైతే ఇప్పుడు వీటిని సగం చేసుకుని ఈ విధంగా ఒక పెద్ద సైజులో బాల్ కింద ఈ విధంగా చుట్టుకోవాలి. ఈ విధంగా రౌండ్గా చేసుకున్న తర్వాత చపాతీలాగా మనం దీన్ని అయితే ముందు కొంచెం పొడిపిండిని వేసుకొని మనం చపాతీ ఎలా ఒత్తుకుంటామో అదేవిధంగా మరీ పలుచగా కాకుండా అలాగని మరీ ఒత్తుగా కాకుండా మీడియంగా అయితే మనం ఈ విధంగా చపాతీలాగా అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పొడిపిండి వేసుకుంటూ ఈ విధంగా చపాతీలాగా అయితే ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి తెల్ల నువ్వులను అయితే వేసుకుంటున్నాను వీటిపైన మొత్తం. అదేవిధంగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని మరొకసారి దీనిపైన ఈ విధంగా ఒత్తామంటే మనకి ఇవేంటంటే ఈ పిండిలో కలిసిపోతాయి అన్నమాట. మనకి ఊడకుండా ఉంటాయి. ఈ విధంగా కొంచెం గట్టిగా ఈ విధంగా తెల్ల నువ్వులు అదేవిధంగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని ఈ విధంగా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఈ చపాతీ పిండి ముద్దని మనం వెనక్కి అయితే తిప్పుకోవాలన్నమాట. ఈ విధంగా ఇప్పుడు మొత్తాన్ని వెనక్కి అయితే టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొంచెం టమాటా కచ్చప్ని మొత్తం మనం ఈ విధంగా రాసుకోవాలన్నమాట. ఈ విధంగా కొంచెం టమాటా కచ్చప్ని వేసుకుని బ్రష్తో ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. బ్రష్తో కానీ స్పూన్తో కానీ ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మన ఆలు మసాలా అనేది, ఆ మసాలాను కూడా దీనిలోకి అయితే వేసుకోవాలన్నమాట. మనకి ఇది ఎంత వెడల్పు ఉందో ఆ మొత్తాన్ని అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఆలు మసాలాను కూడా ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. సూపర్ టేస్ట్ ఉంటాయండి. మీరు కూడా అయితే ట్రై చేసేయండి. ఈ విధంగా మొత్తం మనం తీసుకున్న ఆలు మసాలాని ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసి మనం దీన్ని రోల్ చేయాలన్నమాట. ఈ విధంగా టైట్గా స్లోగా ఈ విధంగా మనం దీని అయితే ఈ విధంగా రోల్ చేసుకోవాలి మొత్తాన్ని. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా టైట్గా ఈ విధంగా రోల్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని అయితే మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా చాక్ తీసుకొని మనమైతే కట్ చేసుకుందాము. మీకు నచ్చిన సైజులో అయితే ఈ విధంగా కట్ చేసుకోండి. చాలా బాగుంటాయండి. టమాటా కచప్తో కానీ మనం తింటే కనుక సూపర్ టేస్ట్ ఉంటాయి అన్నమాట.
మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తాన్ని అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని ఇప్పుడు వీటిని తీసుకొని రౌండ్గా కొంచెం ఈ విధంగా ఒత్తుకొని చేతి మధ్యలో పెట్టుకొని ఇంకొక చెయ్యితో ఈ విధంగా ఒత్తుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా నేను ఏ విధంగా ఒత్తానో, ఈ విధంగా మొత్తాన్ని ఈ విధంగా ఒత్తుకోవాలన్నమాట. ఒత్తుకొని ఇప్పుడు మిగతా పిండిని కూడా ఇదే విధంగా ఒత్తుకొని పక్కనైతే పెట్టేసుకుందాము. ఈలోపు ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలన్నమాట. నేను స్టవ్ పైన ఆల్రెడీ ఆయిల్ పెట్టేశానండి, అది హీట్ అవుతుంది. ఆయిల్ అనేది వేడయ్యేలోపు ఈ విధంగా మనం ఒత్తి పక్కన పెట్టేసుకున్నామని అయితే మనం ఈజీగా అయితే ఫ్రై చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మొత్తం అన్నిటినీ ఇప్పుడు మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయింది కదా, ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ఈ విధంగా మనం ఆయిల్లో అయితే వేసుకోవాలి. వేసుకొని దీన్ని మనం 2 to 3 minutes అయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ అయితే మనం తిప్పుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయండి, బ్రేక్ఫాస్ట్ కింద సూపర్ టేస్ట్ ఉంటాయి అన్నమాట. మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. ఈ విధంగా ఒక సైడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సెకండ్ సైడ్ కూడా ఈ విధంగా వెనక్కి తిప్పుకుంటూ మనమైతే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇవి ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా, సూపర్ టేస్ట్ అయితే ఉంటాయండి. ఇప్పుడు దీనికి కాంబినేషన్ కింద టమాటో కెచప్తో కానీ తిన్నారంటే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేసి ఆల్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.